అమర్నాథ్ గారు అంటేనే ఈగోయిస్టు, చిన్న వయస్కుడైనా కూడా పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉంటారు, వాళ్ళందరూ కనీసం కూడా రెస్పెక్ట్ ఇవ్వరు, చాలా ఈగోయిస్ట్గా పోతుంటాడు. ఈ రకమైనటువంటి మాటలు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది. మీరు వస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుని వెళ్తాను. మనం వెళ్ళి లోపల కూర్చొని మాట్లాడి బయటికి వెళ్ళినప్పుడు ఆయన బయటకు వచ్చి డోర్ తీసుకొని మనల్ని సాగనంపుతారు. రోజు అంత గట్టిగా పట్టుకున్నారు, విశాఖపట్నానికే రైల్వే జోన్ ఇవ్వాల్సిందే. 19 కిలోమీటర్ల రేడియస్ ఉన్నటువంటి ఒక మెట్రో లోకల్ ట్రైన్ ప్రాజెక్ట్కి ఒక జోన్ క్రియేట్ చేసుకుంది ఆవిడ. బిలాస్పూర్లో రామ్ విలాస్ పాస్వాన్ ఆయన కావాల్సిన జోన్ క్రియేట్ చేసుకున్నారు. అంటే బొగ్గుతో నడిచేటువంటి ఇంజిన్లు అప్పటి కాలం నుంచి ఈరోజు ఎలక్ట్రిఫైడ్ అయిపోయినటువంటి ఇంజిన్స్ వచ్చాయి. ఇప్పటికీ ఇంకా పోరాటం జరుగుతుంది తప్ప మాకు మాత్రం న్యాయం జరగదు. సురేష్ ప్రభు మన ఏపీ నుంచే కదా ఎంపీగా అదే చెప్తాం, మన దౌర్భాగ్యం. చరిత్ర తెలుసుకోండి, చరిత్ర గురించి మాట్లాడండి అని చెప్తుంటారు. మీ చరిత్ర 99 నుంచి ఏమనంటే 99 నుంచి 2004 వరకు నేనే చక్రం తిప్పాను అని చెప్పని అంటారు. ఎన్డీఏ నేనే చక్రం తిప్పాను, మనం ఏం చెప్తే అదే జరిగింది. ఇప్పుడు మాత్రం చక్రం కాదు కదా, కనీసం బొంగరం కూడా తిప్పేటువంటి పరిస్థితులు లేడైనా. ఏ రోజున ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్కి, ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్కి ఏ రోజైనా సమాధానం ఇచ్చిందా? మీ దృష్టిలో యనమల రామకృష్ణుడు గారు ప్రతిభావంతుడు కాదంటారా? చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద వెనుకోటు పొడిచింది యనమల రామకృష్ణ గారు అని చెప్పి అందరికి తెలిసినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు సొంతంగా గెలిచినటువంటి సందర్భాలు లేవు కదా. 94లో ఆయన ముఖ్యమంత్రి అవడానికి ఎన్టీ రామారావు గారి కారణం. అప్పుడు అయ్యాడు. 99లో వాజ్పేయి గారి దయ వల్ల ఆ రోజు అయ్యాడు. 2004లో సొంతంగా వెళ్ళాడు. ఆ రోజు పరిస్థితుల్లో సొంతంగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ 2009లో కూటమన్నాడు, ఆ రోజు ఓడిపోయాడు. మళ్ళీ 2014 మోడీ దయ వల్ల మళ్ళీ మన ముఖ్యమంత్రి. భవిష్యత్తులో సైతం మీరు డబ్బులు పంచుకోకుండానే విజయం సాధిస్తామన్న ధీమా ఉందంటారా? ఎందుకు సాధ్యం కాదు? జనం మన వెనకాతలు ఉన్నప్పుడు ధనంతో పనే ఉంటుంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెంటల్ ఇన్కమ్తోనే పార్టీని నడుపుకురావడం సాధ్యం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు మాకు అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటాలు మమ్మల్ని గెలిపిస్తాయి సార్. మీరేమి ఖర్చు పెట్టారు? పార్లమెంట్ ఖర్చు పెట్టింటారు. నాకు అంత తెలిసి నాకు అయ్యింది ఈ ప్రచారానికి జరిగినవి 10 కోట్లు ఖర్చు పెట్టింటారా? ప్రచారానికి 10 కోట్లు ఖర్చు పెడతారా? చంద్రబాబు నాయుడు లాంటి ప్రచారం మేము ఎక్కడ చేస్తాను? ఆయన ప్రచారానికి ఆయన ఖర్చు పెట్టేదే ప్రచారం కోసం. రైల్వే జోన్ వస్తే దశాబ్దాల నుంచి ఈ పోరాటం కొనసాగుతుంది. అక్కడే రావాలి అనేసి ఒక పక్క గుంతకల్లుకి రావాలని కోరుతున్నారు. గుంతకల్లు నేను గల్లా జయదేవ్ అంటున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు ఆయన. మొదటిసారి పార్లమెంట్ సభ్యులు. ముందు ఆంధ్ర రాష్ట్రానికి జోన్ ఇచ్చేయండి, తర్వాత మేము అక్కడి నుంచి విశాఖపట్నం మార్చుకుంటామని చెప్తున్నారు స్టేట్మెంట్. మీకు కొన్ని సంఘటనలు మీకు చెప్తే ఎంత గుండె తరుక్కుపోద్దంటే, ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ రాయడానికి ఒరిస్సా భువనేశ్వర్ వెళ్తుంటే, ఒరిస్సా పరీక్ష ముందు రోజు మరుసటి రోజు పరీక్ష అయితే ఈ రోజు ఎగ్జామ్ కోసం బయలుదేరితే ట్రైన్లో వెళ్తున్నటువంటి వ్యక్తుల్ని ఒరిస్సా వాళ్ళు రైల్వే జోన్ గుంటూరుకో గుంతకల్లుకో పోతే మీరు కొనుగోలు నష్టమేమంటారు? ఇంకంతా నష్టపోయి మళ్ళీ ఏం నష్టం అని అడిగితే ఏం నష్టపోయారు? నష్టపోయింది కదా. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎందుకు నష్టపోలేదు? మీ రాయలసీమ ఏం నష్టపోయింది చెప్పండి? నష్టపోలేదు మీ రాయలసీమ. మాకు నీళ్లు లేవు, మీకు నీళ్ళు లేవు, మాకు అభివృద్ధి లేదు. ఈ ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి రైల్వే జోన్ ఇస్తుందని మీకు ఆశిస్తున్నారా? ఇవ్వాలి. ఎవరి కోసం ఇవ్వరు అని అడుగుతున్నాం. నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.